సత్యభామలో నాకు ఇదిగో ఈ పర్సనాలిటీ నచ్చింది, ఈ డాన్స్ బాగా చేస్తుంది అనేసి కాంటాక్ట్ అవుతారు ఎవరైనా కానీ. అవునవును. ఇప్పుడు నేను కాంటాక్ట్ అయ్యానంటే ఏదో నీలో చూసే ఉంటాను నేను, అవును. చూడకుండా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వను కదా. అవును. అలానే వాళ్ళు డైరెక్టర్ కానివ్వు, కొరియోగ్రాఫర్ ఏదో ఒకటి చూసే నీలో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఉంటారు. బట్ నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోకుండా వాళ్ళకి యాటిట్యూడ్ అంటే అదే అనుకుంటారు ఇండస్ట్రీలో, యాటిట్యూడ్ చూపిస్తుంది, హ్మ్. దీనికి ఎంత పొగరు, ఈ మాటలు వస్తాయి. ఎందుకు ఎందుకు చేయకుండా ఉంటున్నారు మీరు? ఓపెన్గా చెప్పు, ఓపెన్గా చెప్పు, పర్లేదు. అదేం లేదు. చెప్పాను కదా! అప్పుడు ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ వల్ల నేను చేయలేకపోయాను. అప్పటి గురించి నేను ఆ! అడగట్లేదు. ఈ ఈ ఈ మధ్యలోనా? రీసెంట్ డేస్‌లో గూడా ఆ! చాలా మంది నీకు ఛాన్సెస్ ఇచ్చారు అనేసి అవును. నేను విన్నాను. హ్మ్. ఎందుకు చేయట్లేదు? అంటే ప్రియా వద్దందా? నేనొద్దన్నానా? లేకపోతే ఎవరు వద్దన్నారు? మమ్మీ వద్దందా? తమ్ముడు వద్దన్నాడా? నో. ఎవరు కాదు. కొంచెం నేను కొంచెం మెంటల్‌గా కొంచెం డిస్టర్బ్‌లో ఉన్నాననమాట. అందుకని ఆల్రెడీ పర్వాలేదు. కొంచెం కొంచెం మూవ్ ఆన్ అయిపోయాను. ఇంకొంచెం ఉంది. హ్మ్. ఇది కూడా క్లియర్ చేసుకొని ముందుకొచ్చానంటే నా లైఫ్‌ని చూస్తాను నేను. అదే దానికోసమే ఎదురు చూస్తారు ఎవ్వరైనా. మేమైనా, ఫ్రెండ్స్ అయినా. ఖచ్చితంగా నేను నీకే చెప్తున్నాను. నేనేంటో నేను నీకు చూపిస్తా. అది ఎవరికి చెప్పిందో గూడా అర్థమై ఉంటది. హ్మ్. ఎక్స్‌ప్లనేషన్ అవసరం నిజంగా లేదనుకుంటా. షూర్‌గా చెప్తున్నానండి. బల్ల గుద్ది మరీ చెప్తున్నాను. నేనేంటో నేను నీకు చూపిస్తా. అంతవరకు వెయిట్ అండ్ సీ.